క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. కోడలి పిల్ల, ఈ కుడికాలతో ఈ చెంబిని నెట్టేసి లోపలికి రమ్మా. ఏమైంది నీకు? అందరూ చూస్తున్నారు, చూసినడు. అరే గాయత్రి, మీ కోడలేంటి ఇప్పుడే తడబడుతుంది? మీ కోడల్ని జాగ్రత్తగా చూసుకో. తను ఇప్పుడే ఇలా ఉందంటే ఫ్యూచర్లో ఎలా ఉండిపోతుంది? అలా ఏం లేదు, తను చాలా మంచి పిల్ల. మీకు తెలుసు కదా, మన పెళ్లిలో చాలా ట్రెడిషనల్ ఉంటాయని కదా, అందుకే అలా అయింది. తనకు కొంచెం రెస్ట్ కావాలి. బాబు, నువ్వు వచ్చిన వాళ్ళందరినీ పలకరించు, నేను తీసుకెళ్తాను. నేను వచ్చేస్తాను. నువ్వు మందు తాగావా? నేనడిగేది నిన్నే. నువ్వు తాగినట్టు నాకు అనిపించట్లేదు. నిజంగానా? తాగి ఉన్నానా? అంటే నేను... నువ్వు ఇందాకే మమ్మల్ని అవమానించావు. కొంచెం కామ్గుండు. ఇక్కడే సైలెంట్గా కూర్చో, బయటికి రావద్దు. ఏమైందమ్మా? ఇక్కడేదో జరగబోతుంది. తను తాగి వస్తుందని నేను అనుకోలేదు. అమ్మా, తన గురించి అందరూ ఏమైనా చెప్పనివ్వండి, కానీ స్నేహ అలాంటిది కాదు. తను చాలా టైర్డ్గా ఉంది. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. గుడ్ మార్నింగ్ అత్తయ్య. తీసుకోండి. నిజంగానా? నేను తాగి ఉన్నానా? మీకు ఏమైంది అత్తయ్య? బాగా సాడ్గా ఉన్నారు. ఏమన్నా తప్పు చేశానా? లేదమ్మా, అలా ఏం లేదు. ఎలా ఉంది? బాగుందా? బాగుంది, చాలా బాగుంది. నిజంగా చాలా చాలా బాగుంది. అవును, ఫైల్ నా దగ్గరే ఉంది. బాగుంది, చాలా బాగుంది. స్నేహ, స్నేహ,
రితేష్ 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 త్వరగా రా. ఏమైందమ్మా? ఏమైంది అత్తయ్య? అమ్మా ఏమైంది? రితేష్, నాకు తెలిసి అత్తయ్య ఇంకా టైర్డ్గా ఉన్నట్టున్నారు. రండి అత్తయ్య, నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. మీరు రెస్ట్ తీసుకోండి. ఆ, స్నేహ, నువ్వు ఈ పనులు చూసుకో, అమ్మని నేను తీసుకెళ్తాను. లేమ్మా. సరే. అమ్మా ఏమైందమ్మా? నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు? బాబు, నాకు పిల్ల మీద అనుమానంగా ఉంది. అమ్మా మళ్ళీ అదే మాట అంటావేంటి? నేనిది ఊరికే చెప్పలేదు. నేను నా 2 కళ్ళారు చూశాను. నాకు తెలిసి తను దయ్యాలు భూతాలు ఏదో చూసి భయపడిందేమో. అమ్మా తనకి ఎలాంటి గాలి సోకలేదు. ఎందుకో తెలీదు, తన గురించి మీకే తప్పుగా అనిపిస్తోంది. మీరు మీ భయాన్ని తీసి పారేయండి, సరేనా? సరే, ఈ విషయాలన్నీ అక్కడితో ఆపేస్తాము. కానీ తను అక్కడ పాయసం తినేది చూస్తుంటే... ఇక్కడ చూడనా, నేను చెప్పేది విను. తనకి ఏదో దయ్యాలు భూతాలు పట్టినట్టుంది. నాకు చాలా భయంగా ఉంది. సరే అమ్మా, నువ్విక్కడే కూర్చో. నేను బయటికెళ్ళి ఒక్కసారి చూసొస్తాను, సరేనా? ప్రశాంతంగా కూర్చో. రితేష్, అమ్మకి ఎలా ఉంది? తను బాగానే ఉంది, గదిలో విశ్రాంతి తీసుకుంటోంది. నేను చాలా టెన్షన్ అయిపోయాను. ఏమైందో తెలియలేదు, కానీ త్వరగానే సరైపోవాలి. నువ్వు దేనికి టెన్షన్ పడకు, తను త్వరలోనే కోలుకుంటుంది. అది వచ్చి రితీష్, అంతా నేను తీసుంచుతాను. తర్వాత అత్తయ్య ఇంకా తినలేదు కదా, నేను వెళ్ళి ఇచ్చొచ్చేస్తాను. హా? సరే. అత్తయ్య, మీరు పొద్దున్నుంచి ఏమీ తినలేదు. కొంచెం ఫ్రూట్స్ అన్నా తినండి. మీకు కావాలి కదా అత్తయ్య? ఈ కత్తితో మనం ఏం కట్ చేయొచ్చు? చాలా విషయాలు కట్ చేయొచ్చు. చాలా విషయాలు చేయొచ్చు. చాలా చేయొచ్చు. కోడలా, చాలా విషయాలు కట్ చేయొచ్చు. ఈ కత్తితో చాలా విషయాలు చేయొచ్చు. అత్తయ్య, నోరు తెరండి. అత్తయ్య, మీకు ఫ్రూట్స్ చాలా? మీకు ఇంకేమన్నా కావాలంటే ఇక్కడే ఉంటాను, నన్ను పిలవచ్చు. ఏదో తప్పుగా అనిపిస్తుంది. ఎంత ధైర్యం ఉంటే పర్మిషన్ లేకుండా నన్ను ముట్టుకుంటారో? ఏంటి నువ్వనేది? నేను నీ భర్తని. భర్తవైతే ఏవైనా చేసేస్తావా? దీనికోసం నన్ను పెళ్లి చేసుకున్నావా? నువ్వు ఎప్పుడు చూసినా ఇదే పని మీద ఉంటావు. నా దగ్గరికి రావాలని కల్లో కూడా అనుకోకు.
అర్థమైందా? నాకిది అసలు నచ్చలేదు. నాకు నచ్చలేదు. ఏమైంది? ఎందుకని అంతే చూస్తున్నారు? మీరు రెడీ అయ్యి రండి, నేను మీకోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. అమ్మా, ఏమైంది నానా? ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నావు? అమ్మా, నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. స్నేహాలో ఏదో తేడా కనిపిస్తోంది. చూడు నానా, నేను నీకు ముందుగానే చెప్పాను, తనకి తప్పకుండా ఏదో దయ్యాలు పట్టినట్టుంది. కావాలంటే నువ్వు ఒకటి చెయ్యి, తన అమ్మా నాన్న దగ్గర మాట్లాడు. ఇంత పెద్ద రహస్యాన్ని వాళ్ళు ఎలా దాచి పెళ్లి చేశారు? నువ్వు చెప్పింది కరెక్టే. నేను వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. రితేష్, అత్తయ్య టిఫిన్ రెడీ అయింది, రండి వెళ్దాం. వస్తున్నాం. స్నేహ, నువ్వు మీ అమ్మా నాన్నల్ని చూసి చాలా రోజులవుతుంది కదా, వాళ్ళని డిన్నర్కి ఇన్వైట్ చేస్తావా? అరే, చాలా మంచి ఐడియా. నేను వెంటనే వెళ్ళి ఫోన్ చేస్తాను. అత్తయ్య, మీరు వెళ్ళి తినండి. హా? ఒక సాధారణమైన వ్యక్తి ఏడవటం, లేకపోతే కోపగించుకోవటం, తిట్టడం, నవ్వడం, ఇది అతను ఉండే ఎన్విరాన్మెంట్ బట్టి, అతని పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి. కానీ అతను నడుచుకునే విధానం సిచ్యువేషన్ని దాటి ఉంటే, అందువల్ల వాళ్ళని ఇగ్నోర్ చేస్తే ఆ సిచ్యువేషన్ ఇంకా ఘోరంగా తయారవుతుంది. నమస్కారం, నేను మీ గిరీష్ జయన్ని. మీ అందరినీ ఈ కొత్త క్రైమ్ ఎపిసోడ్లో కలవటం సంతోషంగా ఉంది. శ్రేయ నడుచుకునే విధానం స్ట్రేంజ్గా లేదు. ఇందువల్ల గాయత్రికి ఇంకా రితేష్కి దీనివల్ల చాలా ప్రాబ్లం రాబోతుంది. అన్ని రోజులు స్నేహ మార్పు వల్ల కొత్త కొత్త ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. ఒకవేళ స్నేహ ఒంటి లోపల ఏదైనా చెడు శక్తి ఉందా? ఎందుకంటే గాయత్రి, రితేష్ వాళ్ళ మనసు లోపల ఇదే అనుకుంటున్నారు. ఇప్పుడు గాయత్రి, రితేష్ వాళ్ళిద్దరూ ఆ సీక్రెట్ని వాళ్ళిద్దరూ కనిపెట్టగలుగుతారా? లేకపోతే ఈ స్నేహలో ఉన్న కొత్త మార్పు మనందరికీ ఒక కొత్త కథ చెప్పబోతుందా? ఈ కొత్త మార్పు వల్ల తన కోడలు, దీనివల్ల తను ఎటువంటి నేరాలు చెయ్యబోతుంది? వేచి చూద్దాం. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నా స్నేహ చాలా సంతోషంగా ఉంది. వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా ఆశీర్వాదం ఎప్పుడూ మీ ఇద్దరికీ ఉంటుందిలే. నువ్వు సరిగ్గా చెప్పు శారదా. మనం ఎంత లక్కీ అంటే మన కూతురికి రితేష్ లాంటి మొగుడు దొరికాడు. నువ్వు చాలా బాగా వంట చేసావు నాన్నా. నేను మీకోసం గులాబ్ జామున్ కూడా చేశాను, దాన్ని తీసుకొస్తాను. ఏమైంది బాబు? అంతా ఓకే కదా? అత్తయ్య, మామయ్య, అదేంటంటే నేను చెప్పేది విని మీరు తప్పుగా అనుకోకూడదు. స్నేహాలు ఏదో తేడా ఉందనిపిస్తోంది. ప్రాబ్లం? ఎలాంటి ప్రాబ్లం? నాకేం అర్థం కావట్లా. స్నేహ ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తను ఒకలాగా విచిత్రంగా నడుచుకుంటుంది. తను చేసే చూస్తే తనకేదో దయ్యం పట్టినట్టుంది. మీరు తెలిసే మాట్లాడుతున్నారా? మీరు ఎలా ఇలా చెప్తున్నారు? నా కూతురికి ఎలాంటి సమస్య అనేది లేదు. మీరే నా కూతురిని తప్పుగా అర్థం చేసుకున్నారు. చెప్పాలంటే నేనే ఈ విషయాన్ని మీతో అడగాలి. నా కూతుర్ని మీరందరూ చేరి ఏం చేశారు? అన్నిటినీ చేసి ఏమీ తెలియనట్టు నన్ను పిలిచి అడుగుతున్నారా? అత్తయ్య, మేమిక్కడేమీ కట్టుకథలు చెప్పడం లేదు. నాకు ఇది ఏమీ నచ్చలేదు.
స్నేహ, మీకు తెలుసా అత్తయ్య, ఈ కత్తితో ఏమేం కట్ చేయొచ్చని? ఇప్పుడు చెప్పండి. హా? మేమేమైనా కథ చెప్తున్నామా? ఇలా చూడండి, మా దగ్గర మీరు ఏం దాచమాకండి. మాకు చాలా భయం వేస్తుంది, తను మమ్మల్ని చంపేస్తుందేమో అని. బాగుంది అత్తయ్య. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మంచి కుటుంబంలోకి వచ్చాననుకున్నాను. ఇక్కడ నాకు ఒక మంచి భర్త ఇంకా అత్తయ్య దొరికారనుకున్నాను. కానీ మీరు ఇక్కడ మా అమ్మా నాన్నల్ని పిలిపించి తప్పుగా మాట్లాడారు. ఇటు చూడుమా, నీకింకా ఏం అర్థం కావట్లేదు. ఇది మా కళ్ళారా చూసాము, ఇంకా మాకే జరిగింది. అందుకే మీ అమ్మ నాన్నని రమ్మని చెప్పాము. కానీ నువ్వు మా మీదే కంప్లైంట్ చెప్తున్నావు. అయితే ఇంకేంటి? మా కూతుర్ని మేం బానే ఇచ్చాము, మీరు ఏదో తప్పు చేసుంటారు. ఏం తప్పు చేశాము? ఇక్కడున్న రితేష్ మొదటి కానించి ఓర్చుకొనున్నాడు. ఇంకెవరైనా అయితే వాడు ఇంకా ఈ పాటికి బయటికి పంపించేవాడు. అరే బాగుంది అత్తయ్య, చాలా బాగుంది. మీ సొంత కొడుకుని మీరు బాగానే పొగుడుతున్నారుగా. నా దగ్గర లోటు ఉందంటున్నారా? అరే మీ అబ్బాయి దగ్గర ఉన్న లోటుని ఏమంటారు? మా అబ్బాయికి ఏముంది? హా? నువ్వు చెప్పేదే తప్పుగా ఉంది. నువ్వేం చెప్తున్నావు స్నేహ? మీరు చేసేదంతా చాలత్తయ్య. ముందు మీ కొడుకుని తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వండి, తర్వాత నన్ను తప్పనొచ్చు. ఏంటి? ఓ, చాలా మంచి వాళ్ళలాగా నటిస్తున్నారు. మీకు ఏ విషయం గురించి తెలియదు కదా. బాబు, తను ఏం మాట్లాడుతుంది? ఏం ట్రీట్మెంట్? అమ్మా, తనేమంటుందో నాకు అర్థం కాలేదు. మీరు కలిసి నటిస్తున్నారా? అందరి దగ్గర నిజం చెప్పండి. ఆ రోజు నుంచి ఇతను నా పైన చేయి పెట్టిందే లేదో. మేమిద్దరు హస్బెండ్ అండ్ వైఫే కదా, కానీ మేము అలా ఎప్పుడు నడుచుకోలేదు. దయచేసి నన్ను క్షమించండి. ఇదంతా మీ దగ్గర చెప్పాలని అనుకోలేదు. కానీ నన్ను బాగా ఫోర్స్ చేసినందువల్లే నేను చెప్పాను. నువ్వు ఏడవకమ్మా, నేను వీటన్నిటినీ చూసుకుంటాను. లేదు నాన్న, మీరేం చేయకండి. నేను ఉండాల్సిన ఇల్లు ఇదే. నా మిగతా జీవితాన్ని నేను ఇక్కడే జీవిస్తాను. చూసారా, ఇదే నా కూతురు సంస్కారం. కానీ మీరు నా కూతురి దగ్గర సమస్య ఉందా అంటున్నారు. నా కూతురు కంట్లో నుండి ఒక్క చుక్క నీళ్ళొచ్చినా కానీ ఆ తర్వాత నేను మనిషిలాగానే ఉండను. పద శారదా. అన్నయ్య వినండి, నేను చెప్పేది వినండి. ఏమైంది? ఏంటి ఏమైందా? ఇప్పుడు అడుగుతున్నావా ఏమైందని? రితేష్, నేను ఈ వైఫ్ని. వైఫ్ అని పేరుకు మాత్రమే కాదు, అందుకు తగ్గట్టు ప్రవర్తించాలి. ఈ రోజు నువ్వు మీ అమ్మా నాన్నల ముందు నన్ను ఎంతగా అవమానించావు. నేనేం చేశాను? ఏం చేశావా? హా, మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నావు. వాళ్ళ ముందు నువ్వు నా మీద ఎంత పెద్ద నింద మోపావు. అది చాలా తప్పు. కోపట్టు ఆపేస్తారా? నేనేదో తప్పు చేశాను. నేనిది మళ్ళీ చేయను. ఇలా చూడండి, మీరు నన్ను అలాగే మాట్లాడారు కదా, ఆలోచించి చూడండి నాకెలా ఫీల్ అయి ఉంటుంది. ప్లీజ్. స్నేహ, నువ్వు మీ అమ్మా నాన్నల్ని మిస్ అవుతున్నావని నీ కోసమే వాళ్ళని ఇక్కడికి రమ్మన్నాను. కానీ నువ్వు సారీ బేబీ, నేను లవ్ చేస్తున్నానని తెలుసుగా. ఉమ్, అత్తయ్య, అత్తయ్య, ఇవ్వండి నేను చేస్తాను.
స్నేహమా, నిన్న జరిగిందంతా చాలా తప్పమ్మా. అలా జరిగి ఉండకూడదు. నువ్వు చేసిన తప్పే. స్నేహ, హస్బెండ్ వైఫ్ ఎంతసేపు బాగా మాట్లాడుకుంటున్నారో అది వాళ్ళకి చాలా మంచిది. మీరు చెప్పింది నిజమే అత్తయ్య. నేను అలా జరిగి ఉండకూడదు. ప్లీజ్ నన్ను క్షమించండి. ఇకపైన ఇలాంటి తప్పు జరగదు. మంచిదమ్మా, నువ్వు చేసిన తప్పు తెలుసుకొని సరి చేసుకోవాలమ్మా. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. ఎందుకు ఎందుకు నేనెందుకు క్షమించమని అడగాలి? లేదు లేదు, ప్లీజ్ నన్ను క్షమించండి. ప్లీజ్ నన్ను క్షమించండి. ప్లీజ్ క్షమించండి. లేదు లేదు, నేనెందుకు క్షమాపణ అడుగుతున్నాను? ప్లీజ్ నన్ను క్షమించండి. నేను కరెక్ట్గానే చేశాను. అవును, కరెక్ట్గానే చేశాను. తప్పకుండా నేను సరిగ్గానే చేశాను. స్నేహ, ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ మీద చేయి చేసుకుంటావు? నన్ను ఎలా ముట్టుకుంటావు? ఎలా ముట్టుకున్నావు? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు, చెప్తే వినవా? ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు వచ్చావా? వెళ్ళండి, మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళమన్నానా? వెళ్ళండి. అసలేం జరుగుతోందమ్మా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకే ఒక్కరి వల్లనే ఈ సమస్యలన్నీ సరిచేయనవుతుంది. ఎవరితోనూ? మిస్టర్ మహంత్. నమస్తే స్వామీజీ. మహంత్జీ, మా పిల్లల్ని ఆశీర్వదించండి. ఇంకా మీటన్నా వాళ్ళ జీవితం చాలా బాగా ఉండాలి. ఆయుష్మాన్ భవ. ఓం సర్వభ్య దేవేభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం సర్వభ్య దేవేభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మహంత్జీ, అసలు మా కోడలికి ఏం జరిగింది చెప్పరా? స్నేహ ఒంటి లోపల ఎటువంటి ఆత్మ లేదండి. గాయత్రి గారు, మీరు నన్ను అడిగితే స్నేహాన్ని మీరు ఒక మంచి డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళండి. వెళ్ళొస్తాను. డాక్టరా? అవును బాబు. ఆయన ఏమంటున్నారంటే
స్నేహ మెంటల్ కండిషన్ వల్ల ఆయన మనల్ని సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళమంటున్నారు. అమ్మా స్నేహ మెంటల్ కండిషన్ చాలా దారుణంగా ఉంది. ఇది ఉన్నట్టుండి జరిగింది కాదు. అలాగే వాళ్ళు మన అందరినీ ఏమర్చేశారు. పెళ్లికి ముందే తన ఆరోగ్యం గురించి మనకి చెప్పనే లేదు, కానీ ఇప్పుడు మన మీదే అన్ని తప్పులన్నీ తోస్తున్నారు. నమస్కారం వదిన. జితేష్ ఉన్నాడా? ఆ, లోపలికి రండి. మీరు కూర్చోండి, వెళ్ళి టీ తీసుకొస్తాను. అలాగే. నీకేమైందిరా? ఏం లేదురా. నేను నీకు 3 రోజులుగా కాల్ చేస్తున్నా, మెసేజ్ చేశా, కాల్ కూడా చేశా, కానీ నువ్వు తిరిగి కాల్ కూడా చేయలేదుగా. అది నేను కొంచెం బిజీగా ఉన్నాను. అంతేం బిజీ నీకు? ఆఫీస్ మర్చిపోయేంత బిజీగా అయ్యావా? చెప్పు, ఏమైంది? నీకెవరైనా మంచి సైకియాట్రిస్ట్ తెలుసా? సైకాట్రిస్టా? అరే ఏమైంది? అదంతా నేను నీకు తర్వాత చెప్తాను. ఉన్నారా? నా వైఫ్కి తెలిసిన ఒక మంచి సైకాట్రిస్ట్ ఉన్నాడు, తన్ని అడిగి నేను నీకు ఇస్తానులే. రితేష్, ఇక్కడికొచ్చి మీరు టీ తీసుకువెళ్తారా? నీ ఫ్రెండ్ దగ్గర ఏం చెప్పావు? ఏం చెప్పావు? నేను తనకేమీ చెప్పలేదు. అంతా తెలుసు, నాకంతా తెలుసు. నా ముందు కామెడీలు చేస్తున్నావా? అరే హా? నువ్వు నన్ను పిచ్చి అంటావు కదా, నాకేమన్నా పిచ్చా? స్నేహ అలాంటిదేమీ లేదు. నాకు తెలుసు, నాకంతా తెలుసు. నువ్వు నాకు పిచ్చని అందరికి నిరూపించాలి, అంతే కదా? మనోజ్ హాల్లోనే ఉన్నాడు. వాడి ముందు నువ్వు ఇలా ప్రవర్తించుకో. అవునా? నువ్వు మిగతా వాళ్ళ గురించి బాధపడతావా? అయితే నేను నా గురించి ఏంటి? ఉండు, నేనేంటో చూపిస్తాను. మనోజ్, మనోజ్, ప్లీజ్ నన్ను కాపాడండి. నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి, ప్లీజ్ కాపాడండి. అరే ఏమైంది? ఇదిగో ఇతను నన్ను కొట్టడానికి వస్తున్నారు. ప్లీజ్ నన్ను కాపాడతారా? స్నేహ, స్నేహ నువ్వేం మాట్లాడుతున్నావు? నేను నిజం చెప్తున్నాను. నాతో అసభ్యమైన మాటలని మాట్లాడుతున్నారు. నన్ను తప్పుగా మాట్లాడారు. వదినా, వదినా, మీరు శాంతంగా ఉండండి. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. రితేష్ అలాంటి వాడు కాదు. లేదు మనోజ్, నేను తప్పుగా అనుకోలేదు. మీరు మాత్రం నా వెనకాల ఉండి మార్క్స్ చూసారంటే అప్పుడు మీకంతా అర్థం అవుతుంది. మీరు కావాలంటే చూస్తారా? లేదు వదినా, ఓ, వదినా, వదినా, ఉండండి, వదినా ఉండండి, వినండి. చూపిస్తాను. వదినా వినండి నా మాట. మనోజ్ ప్లీజ్, వీళ్ళందరి దగ్గర నుంచి నన్ను కాపాడండి. నేను ఇక్కడ అస్సలు ఉండలేను. ప్లీజ్ నన్ను కాపాడండి. స్నేహ, దయచేసి నీ నాటకం ఆపు. మనోజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను నీకంతా తర్వాత చెప్తాను. ఎందుకు? మీకు సమస్య వస్తే మీ ఫ్రెండ్ ని మీరు పంపించేస్తారా? ఎప్పటి నుంచి మీరు నన్ను తప్పుగా మాట్లాడారు తెలుసా? స్నేహ చాలు. మనోజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. నేను 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 వెళ్ళిపోతా. మనోజ్, స్నేహ ఏంటిదంతా? నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నేనే చేశాను. ఇవన్నీ నేనే చేశానా? మీరు నన్ను పిచ్చెక్కింది అనుకుంటున్నారు కదా? ఆ? మీరే నాకు పిచ్చెక్కేలాగా చేశారు. మీరే నాకు పిచ్చెక్కేలాగా చేశారు. మీరే నాకు పిచ్చి. స్నేహ, 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 స్నేహ. ఒకవైపు స్నేహ తను నడుచుకునే విధానం ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంకొక వైపు చూశారంటే స్నేహ వాళ్ళ తల్లిదండ్రుల బిహేవియర్ వల్ల గాయత్రి, రితేష్ అయోమయపు స్థితిలో ఉన్నారు. విషయం ఏమై ఉంటుంది? ఎందుకు తన సొంత కూతుని వదిలేసి వీళ్ళు ఒంటరిగా జీవిస్తున్నారు? వాళ్ళు ఏం దాచాలని చూస్తున్నారు? అంతలా ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? ఇంకా ఇక్కడ జరుగుతున్న విషయాలన్నింటికీ మోటివ్ అనేది ఏంటి? రండి చూద్దాం. నువ్వు ఈ ఇంటికి సంతోషాన్ని తెస్తున్నావు. ఏమంటున్నారు? అంటే నేను నానమాగిపోతున్నాను. ఇక నుండి ఏ సమస్య లేదు, అంతా పరిష్కారం అయిపోయింది. నువ్వు బాగా విశ్రాంతి తీసుకో. ముఖ్యంగా నువ్వు దేనికే కంగారు పడకు, సరేనా? స్నేహ నోరు తెరు. నాకు ఫుడ్ వద్దని చెప్పాను కదా. ఇలా చూడు స్నేహ, ప్రెగ్నెన్సీ అప్పుడు ఇలాగే ఉంటుంది, కానీ నువ్వు తిని తీరాలి. ఏది నోరు తెరు. నాకు భోజనం వద్దని చెప్పాను కదా. నీకు చెప్తే అర్థం కాదా?
ఇలాగే వదిలేస్తే పిచ్చిదాన్ని చేస్తారేమో. ఇక నుంచి వెళ్ళు. ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు? నేనేమో అనవసరంగా మాట్లాడలేదు. ఈ బిడ్డ అనవసరంగా మాట్లాడుతుంది. నాకు ఈ బిడ్డ అవసరమే లేదు. స్నేహ, నువ్వేమంటున్నావు? అయినా నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఒక బిడ్డ గనక మన జీవితంలోకి వస్తే ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. నువ్వు కూడా నార్మల్ అయిపోతావు స్నేహ. నేను నార్మల్ గానే ఉన్నాను. నాకు ఏమీ కాలేదు. ఇక్కడి నుంచి వెళ్ళమన్నానా? నన్ను నువ్వు ఇరిటేట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు ఈ లోకానికి రానివ్వకుండా చేస్తాను. ఈ బిడ్డని నేను బయటికి రానివ్వకుండా చేస్తాను. తప్పకుండా రానివ్వను. లేదు, రాకూడదు. తప్పకుండా రాకూడదు. రాకూడదు. నేను రానివ్వను. స్నేహ, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా ఇవ్వు. నన్ను వద్దులు. అవును, నాకు పిచ్చే. నాకు అసలు ఈ బిడ్డ వద్దు. నాకు ఈ బిడ్డ అవసరమే లేదు. ఇక చాలు, ఆపు స్నేహ. నేను రేపే మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి నువ్వు మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నావని చెప్తాను. వాళ్ళ దగ్గర ఏం చెప్తా? దీనన్నిటికీ కారణం వాళ్ళే కదా. ఏంటి నువ్వనేది? అలాగంటే నాకు పెళ్లి చేసుకోవటంలో సంతోషం లేదు. నన్ను వాళ్ళందరూ కలిసి ఫోర్స్ చేశారు. చెప్పాలంటే నాకు ఎప్పుడు పెళ్ళయిందో కూడా నాకు గుర్తులేదు. నాకేదో ముందిచ్చారు, అందుకని స్పృహ తప్పి పడిపోయాను. స్నేహ, 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 బాబు, తన రూమ్ లో కూడా తను లేదు. ఎక్కడికి వెళ్ళిందో కూడా అర్థం కావడం లేదు. ఒకవేళ తన ఇంటికి వెళ్ళిందేమో. ఒక్కసారి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి కనుకో. చేసి కనుక్కుంటాను. ఫోన్ తీయడం లేదు. మళ్ళీ ఒకసారి చేసి చూడు. నమస్తే మామయ్య. మామయ్య, స్నేహ అక్కడికి వచ్చిందా? లేదు, తనిక్కడేం లేదు. రాలేదా? తను పొద్దున్నుంచి కనిపించడం లేదు. అక్కడికి వచ్చిందేమోనని ఫోన్ చేశాను. తను నీ యొక్క భార్య. తను ఎక్కడికి వెళ్ళిందో నీకే తెలియాలి. తను నువ్వేదైనా చేస్తావే ఏంటి? తను కనబట్టలేదని డ్రామాలు చేస్తున్నావా? తనని మేమేం చేస్తాం? తనే మమ్మల్ని టార్చర్ పెడుతోంది. నా కూతుర్ని వెతుకు. బాగా గుర్తుపెట్టుకో. తను కనిపెట్టకపోతే తన మీద చిన్న గీత పడ్డా నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? బిడ్డని అబార్ట్ చేయడానికి వెళ్ళాను. ఏమన్నావు? నీకు వినిపించింది కదా. బిడ్డని అబార్ట్ చేయడానికి వెళ్ళాను. నీకు ఎంత ధైర్యం ఉంటే నా పైన చెయ్యి ఎత్తుతావు? పోలీసులకి ఫోన్ చేస్తాను. తర్వాత నిన్ను మీ అమ్మని జైలుకి పంపిస్తాను. నీకు అర్థం అవుతుందా? జాగ్రత్తగా ఉండు. నువ్వెందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు? ఎందుకంటే తన ఇంట్లో ఉంది. అయితే విను, నువ్వు డాక్టర్ దగ్గర స్నేహ ఒక డీటెయిల్స్ గురించి చెప్పావు కదా, దాని గురించి వాళ్ళు రిపోర్ట్ రెడీ చేశారు. చూడు, తను నా వైఫ్ యొక్క ఫ్రెండ్ అవటం వల్ల ఇవన్నీ చేస్తానికి ఈజీ అయింది. లేదంటే పేషెంట్ చూడకుండా వాళ్ళు రిపోర్ట్ని రెడీ చేయరు. చాలా థ్యాంక్స్ రా మనోజ్. రిపోర్ట్లో ఏమనుంది? అదొచ్చి ఆమె యొక్క మెంటల్ కండిషన్ నార్మల్గా లేదు. అందువల్ల ఆమె ఇలా బిహేవ్ చేస్తుంది. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగే ఈ డిసీజ్ నీ యొక్క మ్యారేజ్కు ముందలే కన్ఫర్మ్ అయ్యి ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఈ విషయాన్ని నీ దగ్గర దాచుండాలి. నాకు తెలుసురా, కానీ నాకేం చేయాలో తెలియడం లేదు. తను చాలా ప్రమాదంగా మారుతోంది. తను నువ్వు ప్రేమతో డీల్ చేయి. తన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం చాలానే ముఖ్యం. అప్పటి వరకు ఇది ఆమె యొక్క మెడిసిన్స్. ఈ మందుని రోజు ఇస్తూ ఉండు. నీ వల్ల కుదిరితే ఆమెని ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. ఎందుకంటే డాక్టర్ నా దగ్గర ఇది క్లియర్గా చెప్పారు. అర్థమైందా? సరే, నేను వెళ్తాను.
స్నేహ స్నేహ సరే, నీకు బిడ్డని కనడం ఇష్టం లేకపోవచ్చు. ఏది ఏమైనా సరే నువ్వు చేసిన పని మాత్రం కరెక్ట్ కాదు స్నేహ. జరిగిందేదో జరిగిందో అంతా మర్చిపో. చూడు స్నేహ, డాక్టర్ నీకు మందులిచ్చారు. ఈ మందులు నువ్వు వాడాలి స్నేహ. వద్దు, నేను వేసుకోనా? స్నేహ ప్లీజ్ ప్లీజ్ స్నేహ, దయచేసి వాడు నా కోసం. ఇదేం మెడిసిన్ కాదు కదా. ఎందుకని మమ్మల్ని సడన్ గా రమ్మన్నావు? అంత బానే ఉన్నాయి కదా? నానా, అమ్మా, వీళ్ళందరూ నాకు పిచ్చి అంటున్నారు. అవును, ఇలా ఇలా చూడండి, వీళ్ళందరూ కలిసి నాకు ఈ మందు ఇస్తున్నారు. రండి రండి రండి, టీ తాగండి. ఏమైంది స్నేహ? ఇది ఏంటి? హా? హా? మీరు మీ కొడుకు నాకు పిచ్చి అనుకుంటున్నారా? లేదమ్మా, అలా ఏం లేదు. చెప్పాలంటే ఇది కూడా మెంటల్ ఇల్నెస్ నాటిది. ఇది ఒక ట్రీట్మెంట్ మాత్రమే. కానీ ఇది నువ్వు నమ్మవు, అందుకే రితేష్ ఇది సీక్రెట్గా ఇచ్చాడు. ఇలాంటి ప్రాబ్లం ఉందని మీరు ముందుగానే మాతో చెప్పిండొచ్చు కదా. రితేష్ తన్ని బాగా ప్రేమిస్తున్నాడు. ఈ ట్రామా నుంచి వాడు బయటపడలేకపోతున్నాడు. ఓహో, అలాగా? అలా కాకపోయింటే తను బయటకు పంపించేస్తుంటారా? అవసరమైతే వాడు అది కూడా చేసి ఉంటాడు. అసలు మీరు మీ తప్పు తెలుసుకోకుండా నాతో ఇలా మాట్లాడుతున్నారు. నీకు ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ దగ్గర ఇలా మాట్లాడుంటావు? చూసారా తన్ని, మీ ముందే మీ కూతురు నా మీద చెయ్యేసుకుంటుంది. ఇదేనా తన కల్చర్? ఇగో చూడమ్మా, వాళ్ళకి మన యొక్క సంస్కారం చూపించు. ఎంత ధైర్యం ఉంటే మా అమ్మతో ఇలా మాట్లాడతావు? ఇలా చూడు, నీకు నేను చెప్పిస్తాను. స్నేహ! రితేష్, అమ్మా స్నేహ, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? హా? స్పృహలో నుంచి లేవడానికి ఇంతసేపా? మర్యాదగా మా అమ్మను వదిలేయ్. అసలు మీ అందరికీ ఏం కావాలి? మీ అమ్మకి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంట. అదే అలాగా? నే ఇంటి కోడల్ని కదా, నేను నీ వైఫ్ని. నేను పెళ్లి చేసుకోవటం వల్ల నాకిప్పుడు డబ్బులు కావాలి. ఎంత డబ్బు కావాలో చెప్పు. ఎంత? 30. 30 లక్షలు ఇవ్వు, నేను వెళ్ళిపోతాను. 30 లక్షలా? 30 లక్షలు ఇవ్వడం నా వల్ల కాదు. ఏంటి, నువ్వు ఇవ్వలేవా? అయితే నువ్వు మీ అమ్మ జైలుకి వెళ్ళండి. ఇద్దరు వెళ్తారా? జైలుకి నువ్వు మీ అమ్మా నాన్నలే వెళ్ళండి. నీ కొడుక్కి అర్థమయ్యేలా చెప్పు. పోలీసులు నేను చెప్పింది నమ్ముతారు, నీ కొడుకు చెప్పింది నమ్మరు. స్నేహ ప్లీజ్, దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వు. లేదు, ఇప్పుడే వెళ్ళు. బాబు, వాడికి కొంచెం టైం ఇవ్వమ్మా. నేనెవరైనా మధ్యలో మాట్లాడమని చెప్పారా? హా? స్నేహ, ఇలా చూడు స్నేహమ్మా, కాస్త కూల్గా ఉండమ్మా, కూల్గా ఉండు.
సరే మీకు పొద్దున వరకే టైం ఇస్తాను. స్నేహ బంగారం, నువ్వు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత తల్లి కొడుకుల్ని కలిసి చంపేశాయి. తర్వాత ఇల్లు సొంతం అవుతుంది. మీరు స్నేహాన్ని చాలా తప్పుగా పెంచారు. తన ప్రాబ్లంని మీరు సరిచేయకుండా మీ అవసరాలకి ఉపయోగించుకున్నారు. నువ్వు నోరు మూసుకో. నా కూతురుకేమీ లేదు. ఇక చూడు, డబ్బులు ఎలా రెడీ చేయాలో ఆలోచించు. ఇవన్నీ నీకు అనవసరమైనవి. ఇక్కడే ఉంటే నేను డబ్బుని ఎలా రెడీ చేస్తాను? నా కట్లు విప్పండి. ఎవరికైనా ఫోన్ చేసైనా అడుగుతాను. నేను నిన్ను రిలీజ్ చేయాలా? హా? నాకేమైనా బుర్ర లేదనుకున్నావా? నా ముందు తెలివితేటలు యూజ్ చేస్తున్నావా? హా? తెలివైనలాగా నటిస్తానికి ముందులా మీ అమ్మ ఒక పరిస్థితి గురించి ఆలోచించుడు నువ్వు. హలో హలో మనోజ్, నాకు అర్జెంటుగా 30 లక్షలు కావాలరా. చాలా చాలా అర్జెంట్. ఇంత పెట్టేదబ్బా, అంతా ఓకేనే కదా? అంతా ఓకేనే. డబ్బు రెడీ చేసుకుని త్వరగా మా ఇంటికి వచ్చేయరా ప్లీజ్. లే లే రా. డబ్బుల్ని తీసుకొచ్చా. పట్టుకోండి వీళ్ళని. అమ్మా, నేహా, ఈ అమ్మాయి వల్ల నీకు చాలా డేంజర్. నీకేమైనా ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయి. నువ్వు మాట్లాడే టోన్లో నీ పరిస్థితి అర్థం చేసుకుంటా నేను. సరేరా. మీరు మీ కూతురు రోగానికి నయం చేయించుంటే ఈ రోజు తను జైలుకు వెళ్ళేది కాదు. నిన్ను అమ్మ అని పిలవాలంటే నీచంగా ఉంది. మీ కూతురుకున్న రోగాన్ని మీరు రోగంలా చూడలేదు, తన అవసరానికి వాడుకున్నారు. మేము తనకి ట్రీట్మెంట్ చేయించాలనుకున్నాం, కానీ మీరు తన ద్వారా డబ్బు సంపాదించాలనుకున్నారు. మీకు అసలు సిగ్గుగా లేదు? స్నేహ మెంటల్ ఇల్నెస్ ఎటువంటిదంటే ఒక మతిస్థిమితం లేని మెంటల్ ఇల్నెస్. ఎందుకంటే అలా ఉండే పేషెంట్ మైండ్ సెట్ చాలా నెలలుగా, చాలా వారాలుగా వాళ్ళు బాధతోనే ఉంటారు, లేకపోతే వాళ్ళు ఎక్సైటెడ్గా ఉంటారు. ఇందులో ఇంకొక టైప్ కూడా ఉంది. ఇది ఒక సర్కిల్ డిజార్డర్. ఇటువంటి మెంటల్ ఇల్నెస్లో అఫెక్ట్ అయిన పీపుల్స్ అందరూ చెడు నుంచి మంచి మూడ్కి చేంజ్ అవుతారు. ఇక్కడ చాలా టైప్ మూడ్ స్వింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ మెంటల్ స్ట్రెంత్కి తగ్గట్టు అప్ అండ్ డౌన్ మారుతూ ఉంటాయి. మీకు అప్పుడు ఏమీ నచ్చదు. కొన్ని సమయాల్లో కోపం, కొన్ని సమయాల్లో సంతోషం, కొన్ని సమయాల్లో ఏడుపు. ఇటువంటి డిప్రెషన్లో ఉన్న వాళ్ళని మనం క్యూర్ చేయగలం. కానీ స్నేహ పేరెంట్స్ ఇది చేయటానికి వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. అందువల్ల వాళ్ళు స్నేహకి ట్రీట్మెంట్ కూడా చేయలేదు. అందువల్ల ఆ రోగం పెద్దదైపోయింది. దీనివల్ల కంప్లీట్గా స్నేహ తనలాగే లేదు. రితీష్ తనని పెళ్లి చేసుకోవటం వల్ల ఇది ఇంకా ఒక పెద్ద ప్రాబ్లంగా మారిపోయింది. వాళ్ళ ప్లాన్ ఎప్పుడు అన్సక్సెస్ఫుల్ అవుతుందో అప్పుడు స్నేహాన్ని వాళ్ళు ఎరగా మార్చుకుంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళని దోచుకోవటానికి వాళ్ళు స్నేహాన్ని అందులో మిస్యూజ్ చేస్తున్నారు. వాళ్ళు తనకి సరిగ్గా ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఈరోజు తను ఒక సంతోషమైన జీవితం జీవిస్తూ ఉండేది. మీ ఇంట్లో కానీ మీ ఇంటి పక్కన కానీ ఎవరైనా ఇలాంటి మెంటల్ ఇల్నెస్తో ఎక్కువగా కష్టపడుతూ ఉంటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, వెంటనే డిలే చేయకుండా వెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వండి. వాళ్ళ జీవితం నాశనం అవ్వకముందే వాళ్ళని కాపాడండి. డిప్రెషన్ ఒక వ్యాధి. దాన్ని మనం డాక్టర్స్ దగ్గరకు వెళ్ళి వాళ్ళ అడ్వైస్ తీసుకొని దాన్ని గుణపరచచ్చు. నమస్కారం, నేను మీ గిరీష్ జైన్ని. ఈరోజు క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్లో నేను సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక కొత్త క్రైమ్తో మిమ్మల్ని అలర్ట్ చేయడానికి వస్తాను, ఒక కొత్త క్రైమ్తో. అంతవరకు బీ అలర్ట్, బీ సేఫ్. క్రైమ్ అలర్ట్, నేరాన్ని ఎదిరించే గొంతు.